నిన్న నైట్ ది మోస్ట్ అవైటెడ్ ఎస్ఎస్బిఏ వారణాసి కాన్సెప్ట్ గ్లింప్స్ చూశాక నాకు అసలు నోట మాట రాలేదు. రిలీజ్ అయిన వెంటనే రియాక్షన్ వీడియో కూడా చేశా. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ విజువల్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్లు ఏంటి, మా బాబుతో అసలు ఏం ప్లాన్ చేయబోతున్నారా అనే ఫీలింగ్ వచ్చింది. ఈ వీడియోలో అసలు ఏం చూపించారు, ఆ విజువల్స్కి వెనుకున్న డీటెయిలింగ్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని లింక్ చేస్తూ మనమే ఒక స్టోరీ రాసుకుంటే ఎలా ఉంటుంది. ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి పుష్ చేయండి. ముందుగా గ్లిమ్స్లో ప్రతి షాట్ అబ్జర్వ్ చేద్దాం. నెంబర్ 1, ఫైట్ 12 వారణాసి అని చూపిస్తారు. అంటే ఇప్పటి టైం లైన్ నుండి ఆల్మోస్ట్ 1500 years బ్యాక్ వారణాసి ఎలా ఉందో మనకు చూపించారు. అక్కడ ఋషులందరూ కలిసి ఏదో పెద్ద యజ్ఞం చేస్తున్నారు. నెంబర్ 2, ఆ యజ్ఞం నుండి ట్రాన్సిషన్లో కరెంట్ టైం లైన్ 2027లో శంభవి అనే ఆస్ట్రాయిడ్ భూమి మీద పడడం చూడొచ్చు. శంభవి అంటే పార్వతీదేవి లేదా శివుడి యొక్క ఫెమినైన్ ఎనర్జీ అంటారు. మన హీరోకి శివుడు రిఫరెన్స్ ఉంది కాబట్టి ఏదో లింక్ అయితే ఖచ్చితంగా ఉంది. మేబీ శివుడికి కోపం వచ్చిందా, లేదా ఈ ఆస్ట్రాయిడ్కి దేవుడికి సంబంధం లేదా, అది జస్ట్ సైంటిస్ట్ పెట్టిన పేరా. నెంబర్ 3, కట్ టు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ది రాస్ ఐస్ షెల్ఫ్ అంటారు అని చూపిస్తారు. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్యాక్ సైడ్ గ్లాసుల మీద చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ రాక్ ఐస్ అంతా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఆ వెనుక నడిచేది కుంభ మనుషులతో కలిసి వస్తున్నారు రుద్రన. ఈ రాక్ ఐస్ షెల్ఫ్ గురించి గూగుల్ చేస్తే నాకు ఇంకో తెలిసిన విషయం ఏంటంటే ఇది అంటార్క్టికాలోనే పెద్ద ఐస్ షెల్ఫ్. ఎంత పెద్దది అంటే ఒక కంట్రీ అంత సైజు ఉంటుందంట ఆ షెల్ఫ్. ఇది కానీ బై ఛాన్స్ మెల్ట్ అయితే గ్లాసియస్ వాటర్ అంతా ఓషన్లోకి వెళ్ళిపోయి సీ లెవెల్ బాగా పెరిగిపోయి సునామీ వచ్చేంత ఇంపాక్ట్ ఉంటుంది. నెంబర్ 4, నెక్స్ట్ షాట్లో ఇదే గ్లాషియర్ అప్ సైడ్ డౌన్ చేసి చూపిస్తారు బిలో ది సీ. మనం చిన్నప్పటి నుండి చదువుకున్నట్టే గ్లాషియర్స్ అంటే మనకు కనిపించేదే కాదు, కనిపించేది కూడా కింద ఆల్మోస్ట్ ఈక్వల్ డబుల్స్ వేస్తూ ఉంటుంది. అదే ఇక్కడ చూపించారు. అండ్ అక్కడే ఒక షిప్ అయిగిపోయి ఐస్ నుండి స్టక్ అయి ఉండడం చూడొచ్చు. ఆ షిప్ని చూస్తే మోడర్న్ ఎరా షిప్లో అనిపించట్లే. మేబీ అక్కడికి వచ్చి టైటానిక్ లాగా చనిపోయిన వాళ్ళదే ఉండొచ్చు. బేసిక్గా ఎంత డేంజర్ ఆ ప్లేస్ చూపించడానికి ట్రై చేశారు ఇక్కడ. నెంబర్ 5, కట్ టు ఆఫ్రికా అంబోసలి. మనకి ఆల్రెడీ ఆఫ్రికాలో సీన్స్ ఉంటాయని ముందు నుంచే తెలుసు. ఆ వైల్డ్ యానిమల్స్తో ఎలాంటి సీక్వెన్స్ ఉంటాయో చూడాలి. వెనకాల పారాషూట్తో ఎవరు దిగుతున్నారు, మేబీ మన రుద్ర అయి ఉండొచ్చు. క్లియర్గా లేదు కానీ ఆబ్వియస్లీ క్లోప్ట్రాటర్ కాబట్టి ఈ పేజెస్లన్నింటిలో రుద్ర ఉంటాడు. ఇంకా అదే షాట్లో వెనకాల మనం కిలిమాంజరో మౌంటైన్ కూడా చూడొచ్చు. నెంబర్ 6, అండ్ ఇదే మౌంటైన్ మనం నెక్స్ట్ వచ్చే నైట్ షాట్లో బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఈ షాట్లో హిప్పోస్ వాటర్లో మంకీని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అండ్ అక్కడే ఒక రోప్ చూడొచ్చు. ఆ రోప్ వెంటనే ఒక మనిషిని చూడొచ్చు. అండ్ అది మన రుద్ర. ఆ రోప్తో మంకీని సేవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆల్సో ఈ సినిమాలో ఈ మంకీకి కూడా ఒక మేజర్ రోల్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే త్రేతాయుగంలో రాముడికి ఎప్పుడు తోడుగా ఉంటూ హెల్ప్ చేసేది హనుమంతుడు అండ్ వానసైన్యము. సో ఇక్కడ కామన్ ఎరాలో కూడా మన రుద్రాకి ఈ మంకీ హెల్ప్ చేసేదేమో అనిపిస్తుంది. నెంబర్ 7, తర్వాత ఆ హిప్పోపొటమస్ నోట్లోండి ఉగ్రబట్టి కేవ్ వనాంచల్ చూపిస్తారు. బ్యూటిఫుల్ షాట్ అసలు. ఈ ఉగ్రబట్టి కేవ్ అనేది ఫిక్షన్ అని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ పేరుతో ఏ కేవ్ ఉన్నట్టుగా అనిపించలేదు నేను చూస్తున్నప్పుడైతే మటుకు. ఇంకా వనాంచల్ అంటే ఫారెస్ట్ ఏరియా ఆర్ ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అని మీనింగ్ వస్తుంది. యాక్చువల్లీ జార్ఖండ్ని వనాంచల్ అనేవారు. మనం ఆ కేలో చూసే అమ్మవారి పేరు చిన్నమస్తదేవి. ఈవిడ సాక్షాత్తు పార్వతీ స్వరూపమైన దశమహావిద్యల్లో ఒక రూపం అన్నమాట. అండ్ ఈ అమ్మవారు చాలా భయంకరమైన రూపంతో కోపంతో ఉంటారు. ఇవిని సరైన తాంత్రిక విద్యలతోనే పూజిస్తారు. ఆల్సో ఈ అమ్మవారు కాలాన్ని కంట్రోల్ చేసే అమ్మవారని కూడా అంటారు. సో ఖచ్చితంగా టైం ట్రావెల్కి ఏదో ఒక లింక్ పెడతారనిపిస్తుంది. నెంబర్ 8, ఈ ఫ్రేమ్లో కింద కూర్చుని ఎవరో పూజలు చేస్తున్నట్టు చూడొచ్చు. మేబీ కుంభ. వాడు వేరే క్యారెక్టరా? చుట్టూ ఉండే మనుషులను చూస్తుంటే వాళ్ళు కుంభ మనుషుల్లానే ఉన్నారు. సో కుంభ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ పైనుండి ఒక అమ్మాయి కింద పడుతుంది, అది మందాకిని. అండ్ పక్కన మన రుద్ర వేలాడుతూ ఉంటాడు, అది కూడా చూడొచ్చు ఈ ఫ్రేమ్లో. నెంబర్ 9, ఇంకా హైలైట్ ఆఫ్ ది గ్లిమ్స్ త్రేతాయుగం లంకానగరం 720 BCE. అసలు ఏమన్నా షాటా? జకన్నా నువ్వు వేరయ్యా, నువ్వు వేరంతే. ఎన్ని సినిమాల్లో ఎన్ని సిరీస్లో చూసాం రామాయణాన్ని, ఇన్నిసార్లు చూసాం ఆ యుద్ధాన్ని. ఎంతమంది చేసినా ఇంతకన్నా కొత్తగా ఏం చూపిస్తారు ఎవరైనా అనుకుంటే అసలు మీ విజన్కి హ్యాట్స్ ఆఫ్ సార్. హనుమంతుడి యొక్క బలం, వానర సైన్యం యొక్క సాయం, శంకరుడి యొక్క రూపం, రాముడి యొక్క పరాక్రమం అన్నీ ఒక షాట్లో చూపించవయ్యా. అసలు ఈ సినిమాలో త్రేతాయుగాన్ని తీద్దామనేది ఈ బుర్రకి ఎంత పొగినా తక్కువే. నెంబర్ 10, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే హనుమంతుడు చేతులు పట్టుకుని విసిరేస్తూ యుద్ధం చేస్తున్నాడు. హనుమంతుడు తోక మీద ఒక రథం వెళ్తుంది అండ్ అది రుద్రని అడుగుతున్నాడు. ఎందుకంటే రుద్రనే టైం ట్రావెల్ చేస్తాడు కాబట్టి. రథం వెనకాల కుంభాను వీల్ చైర్లో కూడా చూడొచ్చు. రాముడికి ఆపోజిట్ ఉంది కుంభకర్ణుడు. ఖచ్చితంగా కుంభకర్ణుడే అనిపిస్తుంది. రాముడు కాదేమో. రాముడు రెఫరెన్సే పెట్టాలంటే ఖచ్చితంగా 10 heads పెట్టేసేవాడు.
అండ్ అంత పెద్ద రూపం కుంభకర్ణుడికే ఉంటుంది. ఇంకా వానర సైన్యం మొత్తం ఒక ఫార్మేషన్లో శ్రీరాముడు పైకి లేపినప్పుడు రాముడు తన విల్లతో వదులుతున్న బాణంతో నెక్స్ట్ ట్రాన్సిషన్ చూడొచ్చు. పురాణాల ప్రకారం రాముడు తన బాణాలతో కుంభకర్ణుడి చేతులు కాలు కట్ చేసేస్తాడు, విచ్ డైరెక్ట్లీ రిఫర్స్ టు కుంభ క్యారెక్టర్. అండ్ నేమ్స్ కూడా కరెక్ట్గానే మ్యాచ్ అవుతున్నాయి. ఆల్సో మన రాజమౌళి గారు మనకి ఆల్రెడీ మహేష్ బాబు రాముడి గెటప్లో కనిపిస్తారని చెప్పారు. సో ఈ ఫైనల్ బ్యాటిల్లో కుంభ అక్కడే ఉన్నాడు, రుద్ర అక్కడే ఉన్నాడు, శ్రీరాముడు, కుంభకర్ణుడు అందరూ అక్కడే ఉన్నారు. సో ఏదో జరగబోతుంది అనేది తెలుస్తుంది. మరి ఏం ప్లాన్ చేశారో నా మట్టి బుర్రకైతే ఎక్కట్లేదు. మీకేమనిపిస్తుందో చెప్పండి. నెంబర్ 11 నెక్స్ట్ షాట్ మణికర్ణికా ఘాట్. వారణాసిని చూపించి ఆకాశం నుండి ఏదో లైట్నింగ్ అంగారు అది మీద పడుతుందని తెలుస్తుంది. మణికర్ణికా ఘాట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ దహనం చేసిన వారికి మోక్షం కలుగుతుంది. అంటే హిందువుల ప్రకారం అండ్ హిందూయిజం ప్రకారం మనిషి లైఫ్ సైకిల్ అనేది పుట్టడం, బతకడం, చావడం, మళ్ళీ పుట్టడం, బతకడం, చావడం మీద ఉంటుంది. కానీ ఈ మణికర్ణికా ఘాట్లో దానం చేస్తే ఆత్మ శాంతించి మోక్షం పొందుతుందని అంటారు. అంటే అక్కడతో లైఫ్ సైకిల్ ఎండ్ అయిపోతుందన్నమాట. సో మళ్ళీ రీఇన్కార్నేట్ అవ్వరు. సో ఈ రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ కూడా ఏదో ఉందని అర్థమవుతుంది. మహేష్ బాబు రాముడుగా ఉండొచ్చని ఆల్రెడీ క్లూ వచ్చింది. సో ఆ శ్రీరాముడే రీఇన్కార్నేటే రుద్ర వచ్చి ఉండొచ్చు, లేదా కుంభకర్ణుని కుంభాగా వచ్చి ఉండొచ్చు, లేదా ఇద్దరు వచ్చి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక ఫైనల్గా బాబు లుక్స్ అయితే పీక్. అంతే, కళ్ళల్లో ఇంటెన్సిటీ, ఆ అగ్రెషన్, వావ్, సింప్లీ వావ్. జైబాబు అనవచ్చిందే ఇంకందరూ, ఇంకేం లేదు జైబాబు అనాలి. అసలు రుద్ర అనే పేరు నందితో త్రిశూలం పట్టుకుని రావడం, అబ్బబ్బా మెంటల్ అసలు. దేవుడికి మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందా లుక్కు. ఆఖరికి టైటిల్ లోగోలో కూడా వదలలేదు క్రియేటివిటీ. మన జక్కన్న వారణాసిలో ఏ లెటర్స్ మీద రాముడు జెండాలు రావడం, యాస్టాడ్ పడి ఏ లెటర్ కంప్లీట్ చేయడం, వెనక గ్లోబ్తో అది ఒక బో అండ్ ఆరో అవ్వడం, అదే యాస్టాడ్ లైన్ రాజమౌళిలో ఓ లెటర్ మీద పడి క్లాక్గా మారడం, ఎండింగ్ విత్ #TimeTrad అండ్ #TimeTrad. చంపే హైప్తో చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి. అండ్ మర్చిపోయా, మెయిన్ మన క్రీమ్, తర్వాత మ్యూజిక్, హైలైట్ ఆఫ్ ది గ్లిమ్స్. ఏమన్నా ఉందా మ్యూజిక్? అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం. సూపర్ జాబ్ అంతే. ఆస్కార్ విన్నర్కి అంతకన్నా ఏం చెప్తాం మనం. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే వారణాసితో స్టార్ట్ అయ్యి వారణాసితో ఎండ్ అయింది. సినిమా పేరు వారణాసి. సో ఈ వారణాసి అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. అండ్ గ్లోబ్ ట్రాటర్ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఊర్లు కూడా పెడతారు. అండ్ ఐ థింక్ చూపించిన దానికన్నా చాలా ఉంటాయని నా ఫీలింగ్. మనకి జస్ట్ ఆఫ్రికా, అంటార్క్టికా, ఇండియా మాత్రమే చూపించారు. బట్ ఐ థింక్ దేర్ ఈజ్ మోర్ దాన్ దట్. ఇంకా డిఫరెంట్ టైం పీరియడ్స్ అండ్ #TimeTrader, #తో టైం ట్రావెల్ కూడా కాన్సెప్ట్ ఉంటుంది. దానికి తోడు రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ కూడా ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కుంభ క్యారెక్టర్ హైలీ అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. సో ఇవన్నీ ఓవరాల్గా ప్యాక్ చేస్తే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా చూపిస్తానని టెన్షన్ లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది రాజమౌళి. బట్ ఎప్పుడు చూస్తానన్న ఎగ్జైట్మెంట్ మాత్రమైతే ఉంది. ఆగండి, ఇప్పుడు కాన్సెప్ట్ వీడియోలో ఉన్న డీటెయిల్స్ అన్ని లింక్ చేస్తూ ఒక స్టోరీ ఫామ్ చేశాను. అది వినండి, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మాకు వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్గా 1063 అని పెట్టుకున్నారంట. మహేష్ బాబుకి కొన్ని పవర్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ వాక్ త్రూ డిఫరెంట్ ఎరాస్, అండ్ అతను ఒక గ్లోబ్ ట్రాటర్ కూడా. ఈ కథ వారణాసి 512CEలో మొదలవుతుంది. ఉగ్రపట్టి అనే కేవ్లో శంభవి అనే గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథం స్పెషాలిటీ ఏంటంటే అది ఫ్యూచర్ని చెప్పగలదు. సో ఆ గ్రంథంలో 2027 CEలో శంభవి అనే ఒక యాస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టి హ్యూమన్ సివిలైజేషన్ని అంతం చేస్తుందని ఉంటుంది. దాన్ని ఆపాలి అంటే మణికర్ణికా ఘాట్ కింద ఉన్న ఒక కాస్మిక్ సీల్ని అన్లాక్ చేయాలి. కట్ టు ద స్టోరీ ఆఫ్ కుంభ. కుంభ అంటే కుంభకర్ణుడు రీఇన్కార్నేషన్, బట్ అవిటివాడిగా పవర్స్ లేకుండా పుడతాడు. అదే రాముడు తన కాళ్ళు చేతులు నరికేస్తాడుగా. సో ఈ జన్మలో అదే పని చేయకుండా పుడతాడు. అతనికి తన పూర్వజన్మలో ఉన్న పవర్స్ రావాలి అంటే ఆ యాస్టర్ భూమిని ఎలాగైనా ఢీకొట్టాలి, అప్పుడే తనకి తన పాత పవర్స్ వస్తాయనుకుంటాడు. అదే రీసెర్చ్లో రుద్ర బ్లడ్ లైన్ ఆ కాస్మిక్ సీన్ని అన్లాక్ చేస్తుందని కనిపెట్టి ఆ కాస్మిక్ సీన్ని డిస్ట్రాయ్ చేసే కంటే డైరెక్ట్గా ఆ సీన్ని తన కంట్రోల్లో తెచ్చుకుని ఆ యాస్ట్రాయిడ్ ఇంపాక్ట్ని డిసైడ్ చేయాలి అని అనుకుంటాడు. కట్టు మందాకిని ఆ సీల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ షీజ్ ఇమ్మోర్టల్. తనకి ముక్తి లాభించాలి అంటే ఆ రుద్రాన్ని కనిపెట్టి కాస్మిక్ సీల్ని అన్లాక్ చేయించాలి. మన కల్కిలో అశ్వత్థామలాగనమాట. సో ఈ సీల్కి రిలేటెడ్ క్లూస్ ఏవో అంటార్క్టికా అండ్ ఆఫ్రికాలో ఉండి ఉంటాయి. అక్కడి నుండి మాత్రమే డిఫరెంట్ టైం పీరియడ్స్కి ట్రావెల్ చేసి ఆ సీల్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎలా అన్లాక్ చేయాలని తెలుసుకోవడం, ఫైనల్గా యాస్ట్రోని డైవర్ట్ చేశారా లేదా, రుద్ర అండ్ కుంభకి మధ్యన రిలేషన్షిప్ ఏంటి, రుద్ర ఎందుకు కుంభకి హెల్ప్ చేయాలి, కుంభ ఆ సీల్ని కంట్రోల్లో తెచ్చుకున్నాడా అనే క్వశ్చన్స్కి కాలమే సమాధానం చెప్పాలి. మీ వర్షన్ స్టోరీని కింద కామెంట్స్లో రాయండి.